తెలంగాణకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సాయంత్రం నుండి రేపు ఉదయం వరకు అతి భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సాయంత్రం నుండి రేపు ఉదయం వరకు అతి భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. తెలంగాణలో భారీ వర్ష సూచన కనిపిస్తుంది. చాలా జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదు అయ్యేటువంటి వాతావరణ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాతావరణంలో కూడా కంప్లీట్ గా మేఘావృతమై ఉంది. ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి క్రమంలో మరికొద్ది సేపట్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా మరొక 4-5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ప్రకటనకు అనుగుణంగా వాతావరణంలో అయితే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈదురుగాలు మెల్లగా ప్రారంభంపై కొన్ని చోట్ల కూడా మోస్తారు పాటు వర్షం పడుతుంది. గత 1 వీక్ నుంచి ఒకసారి మనకు వెదర్ కు అంటే వర్షానికి సంబంధించినటువంటి ట్రాక్ ను కనుక గమనిస్తే సాయంత్రం మనకు 4-5 గంటల నుంచి మెల్లమెల్లగా వర్షం పడుతుంది. ఈదురుగాలు వీస్తున్నాయి. తుఫాన్ లాంటి వాతావరణం ఉంటుంది. అది క్రమంగా రాత్రి 8-9 గంటల వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. సో దీంతో చాలా జిల్లాల్లో కూడా వర్షాభావానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏదైతే నెలకొంటుంటాయో ఆ పరిస్థితులకు అనుగుణంగానే వాన పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, సిరిసిల్ల, దాంతోపాటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, కరీంనగర్ ఈ జిల్లాలో వాతావరణం సంబంధించినటువంటి పరిస్థితులలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో ఎప్పుడైనా సరే భారీగా వర్షం పడేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఈ జిల్లాల ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలనేటు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. పలు ఈ జిల్లాలోనూ కూడా హెల్ప్ లైన్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్ కూడా జిల్లా ప్రజలకు సమాచారం అందించారు. లోతట్టు ప్రాంతాల జలమైనప్పుడు గానీ, మిగతా ఎలాంటి సమస్యలు ఉన్నా, వర్షాల వల్ల చిక్కుకుపోయినప్పుడు గానీ, పవర్ కట్ అయినప్పుడు గానీ జిల్లా కలెక్టరేట్ లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తే సిబ్బంది గాని, టీములు గాని వచ్చి ఇమీడియట్లీ రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ ఫోన్ చేయమని కూడా జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో గత కొద్ది రోజుల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి తెలంగాణ వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైన మొదటి నుంచి కూడా ఎప్పుడు లేని విధంగా కంప్లీట్ గా 33 జిల్లాలో వర్షపాతం నమోదైంది. గత 2 రోజుల క్రితం ఏకంగా జనగామ జిల్లాలో జిల్లాలకు వచ్చేసి జనగామ జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ లో మాత్రం 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో హైదరాబాద్ లో నమోదైనటువంటి 11.7 సెంటీమీటర్ల వర్షపాతం ఈ వానాకాలం సీజన్ లో అదే రికార్డు స్థాయిలో అత్యధికంగా నమోదైనటువంటి వర్షపాతం. సో అంతకు మించినటువంటి వర్షపాతం ఇంకా ఇప్పటి వరకు అయితే నమోదు కాలేదు ఈ సీజన్ లో. కానీ భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో బహుశా ఆ సెంటీమీటర్లను దాటే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది.
ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ లో ఇప్పటి వరకు కూడా విస్తారంగా వర్షాలు పడలేదు. వర్షం పడుతుంది, కొద్దిసేపు పడుతుంది, తగ్గుతుంది తప్ప కంటిన్యూగా 3-4 రోజుల పాటు 24 అవర్స్ అలా కంటిన్యూగా వర్షం పడలేదు. భారీగా వరదలు వచ్చి చెరువులు నిండింది లేదు, వాగులు ప్రవహించింది లేదు, నదుల్లో కూడా పూర్తిగా వచ్చినటువంటి వాటర్ పరిస్థితి లేదు. ఇక్కడ కృష్ణా నది పరివాహక ప్రాంతం మాత్రం నిండుకుండలా ఉందని చెప్పవచ్చు. దానికి కారణం కర్ణాటకలో కురిసినటువంటి వర్షాలతోటి అటు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు అక్కంచెల్లి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. తెలంగాణలో కురిసినటువంటి కృష్ణానది పరివాహం ఉన్నటువంటి అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా గానీ ఈ జిల్లాలో వర్షం పడలేదు. కేవలం కర్ణాటకలో కురిసినటువంటి వర్షాలతోటి అటు కృష్ణానది ప్రవహించింది. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి నది గోదావరి నది తెలంగాణకు ఉంది కాబట్టి ఈ గోదావరి నది కూడా మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి ప్రాణహిత పెన్గంగ నదుల ప్రవాహంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఇక్కడ ఉరుకలు పెట్టి గోదావరి నది ప్రవహించింది. సో గత వారం రోజుల క్రితం గోదావరి నది 8,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఈ రోజు 1,65,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కాళేశ్వరం వద్ద గోదావరి నది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ద్వారా దిగువకు ప్రవహిస్తుంది. అంటే కృష్ణానది ప్రవాహం కానీ ఇది గోదావరి నది ప్రవాహం కానీ రెండు కూడా మన ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాల ద్వారానే ప్రవహిస్తున్నాయి తప్ప తెలంగాణలో కురిసినటువంటి వర్షాల వల్ల ఈ నదులు ప్రవహించడం లేదు. వాగుల ప్రవాహం కూడా కంప్లీట్ గా లేదు, రిజర్వాయర్లు కూడా వాటర్ లేదు. కాబట్టి వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము రాబోయే 4-5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంటే ఈ నదుల ప్రవాహము వాగుల ప్రవాహం పెరిగి బ్యారేజీల్లో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సాగునీరు కోసము రైతాంగము ఎదురు చూస్తున్నది. రాబోయే రోజుల్లో పంటలు పండించుకోవాలన్నా కూడా భారీ వర్షము ఆవశ్యకత అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకటన అయితే రైతుల్లో కాస్త సంతోషాన్ని కలిగిస్తుంది. విషయాలు రైట్. థ్యాంక్ యూ రాజ్ పటేల్.